నేనే నీ రక్షణ. కీర్తనలు 35:3. సర్వమానవాళికి రక్షణ అనేది యేసు నామములోనే కలుగుతుంది. ఎందుకంటే ఆయనే మనల్ని రక్షించాడు. ఈ లోకానికి రక్షకుడు అను పేరుతో వచ్చిన ఏకైక దేవుడు యేసు దేవుడు. యేసే ఈ లోక రక్షకుడు. ఈ లోకాన్ని చేసినవాడు ఆయనే, సమస్త సృష్టిని చేసినవాడు ఆయనే. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన దేవుడు ఆయనే. వెలుగును చీకటిని వేరుపరిచిన దేవుడు ఆయనే. ఆదియు అంతమునై ఉన్న దేవుడు ఆయనే. ఆయన నామములోనే రక్షణ దాగి ఉంది. ఆయన నామములోనే రక్షణ కలుగుతుంది. అపోస్తుల కార్యములు 4:12 ప్రకారము మరి ఎవని వలనను రక్షణ కలుగదు, యేసు నామమునే మనము రక్షణ పొందవలెను అని తేట తెల్లగా తెలియజేయబడుతుంది. యేసు నామములోనే ప్రతి మానవానికి రక్షణ కలిగి ఉంది. ప్రియ స్నేహితుడా, ఈ మాటలు వింటున్న నీవు యేసు నామమును విశ్వసించినట్లయితే నీకు నేడే రక్షణ కలుగుతుంది. రోమాపత్రిక 10:9 ప్రకారము యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు.